ఏం జరిగింది అసలు మీ గ్రామ పంచాయతీలో? ఎందుకు దాడి చేయాల్సొచ్చింది? ఏం చెప్తారు? దాడి కాదు. మా దగ్గర ఎప్పటికీ బీఆర్ఎస్ సర్పంచే గెలుస్తాడు ప్రతిసారి. మేము చెప్పిందే లెక్క. మేము అన్యాయంగా చేయము. ప్రేమగా అన్న తమ్మి అట్లా అనుకుంటా వాళ్ళ సాధక బాధకలు చేస్తే మాది మెజార్టీ. మొన్న కూడా ఇంత గాలిలో కూడా ఎమ్మెల్యే జాజాల సురేందర్కు 80 ఓట్ల లీడ్ తీసుకొచ్చినాం. ఎంపీ ఆయనకు కూడా 100-200 ఓట్లు లీడ్ తీసుకొచ్చినాం. ఎక్కడికి వెళ్ళి ఏదని చేసి ప్రజా భయభ్రాంతులు పెట్టి గెలవాలని ఆడు కాళ్ళు మొక్కిండు, రాళ్ళు పట్టిండు, పైసలు తీసుకుంటున్నాడు, భయపెట్టిండు. నేను గెలిస్తే మీ సంగతి చూస్తాడు చేసుకొని ఆ 20 ఓట్లు ఎక్కువ వేయించుకుంటాడు అంతే. గెలిపోవటంలో సహజం అనుకోవచ్చు. దాడి ఎందుకు చేసిండు? ట్రాక్టర్తో ఎందుకు గుద్దిండు? కావాలని వాళ్ళు ఆడు పోయి పరామర్శిస్తారు. పాపం ఓడిపోయినా నన్ను వాళ్ళు గెలిచిన మెంబర్లు కానీ మా ఓడిపోయిన మెంబర్లు ఆడేవాళ్ళు వాళ్ళ తల్లులు తండ్రులు వాళ్ళ మీదకెళ్ళి డైరెక్ట్ ఆడిని ఉన్నారు. 3 మెంబర్లు వాళ్ళ మీదకెళ్ళి ఎక్కించారు క్రితం. ఎక్కడికి వెళ్ళి కథం పెట్టాలి, అలా భయం పెట్టి ఏం లేకుండా చేయాలి. విలేజ్లో ప్రతి ఒక్కరు భయపట్టాలి ఎక్కడికి వెళ్ళి మాకు. కాబట్టి అతను వాళ్ళ ఇంటి కుటుంబం మీద చర్యలు తీసుకోవాలని మేము ఖండిస్తాం. చేయాలి ప్రభుత్వం చేయాలి. అట్లా చేసి వాళ్ళకు తగిన శిక్ష పడాలి. పడిన రోజే కరెక్ట్ సిస్టమేటిక్గా అవుతుంది.